గైస్ నా పేరు మైదరావు ఒకటి మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రీసెంట్ టైమ్స్లో అందరూ కూడా డిస్కస్ చేసుకున్న టాపికే విష్ణుప్రియ టాపిక్ మనకు అందరికీ తెలిసింది. ఈ ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్ కోసం బాగా పంచాయతీ అయింది, బాగా డిస్కషన్ అయింది. అండ్ నేనైతే క్లియర్గా ఒకటే పాయింట్ నాది ఏంటంటే అందులో తప్పేముంది అండ్ అది తెలియదా, ఎవడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడో వాడికి తెలియదా, వాడు ఎందుకు చేసుకుంటున్నాడో. సో వాడికి జ్ఞానోదయం చేయాలి, వాడికి హితబోధలు చేయాలనే కాన్సెప్ట్ అనవసరం. వాళ్ళు చేసిన దాంట్లో అసలు ఎట్టి పరిస్థితుల్లోని తప్పు లేదు, ఆవిడ చేస్తున్న దాంట్లో తప్పు లేదు, అది కంప్లీట్గా లీగల్. అక్కడ ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ ఇచ్చింది అండ్ ఆవిడ దాన్ని వాడుకుంటుంది, అందులో ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పు లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. సో బట్ అయినా కూడా అది తప్పు అన్న వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఏమైందంటే అంటే యాక్చువల్గా ఈ డిస్కషన్ అంతా అక్కడ ఎక్కడ మొదలైందంటే అశ్వాని అనే ఒక అమ్మాయి ఉందని చెప్పా కదా, అంటే హిందీ సైడ్. సో ఆ అమ్మాయి అకౌంట్ నుంచి ఎక్కువ డిస్కషన్ మొదలైంది, ఎందుకంటే ఆ అమ్మాయికి 25,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో దట్ అమ్మాయికి అప్రాక్సిమేట్లీ 95 lakhs to 1 crore వరకు వచ్చేదన్నమాట పర్ మంత్ ఓన్లీ సబ్స్క్రిప్షన్స్ త్రూ. 95 lakhs వాళ్ళకే వెళ్ళిపోదు, ఇన్స్టాగ్రామ్ కూడా కమిషన్ తీసుకుంటాడు. సో అందులోంచి అది బాగా మిగతాది వస్తుంది, అదొక 30% ఎంతో తీసుకుంటాడు. అది పోయినా మిగతాది కూడా పెద్ద నెంబరే కాబట్టి డిస్కషన్ అంతా అయ్యిందనమాట. సో ఆ అమ్మాయి గురించి మెయిన్ డిస్కషన్ అయిన తర్వాత మన తెలుగులో విష్ణుప్రియ కోసం అయ్యింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఒకటి జరిగింది, అది ఏంటంటే ఈ అశ్వాని అనే అమ్మాయి అకౌంట్ సస్పెండ్ అయింది. సో ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ చేసింది. వాట్ ఎవర్ ద రీజన్, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, బట్ సస్పెండ్ అయితే అయ్యింది. కారణం ఏంటనే తెలియదు మనకి. మేబీ అది మళ్ళీ తిరిగి రావచ్చు కూడా. ఇప్పుడు అందరూ సస్పెండ్ అయిపోయిందని చెప్పి అయ్యా సస్పెండ్ అయిపోయింది సాధించాం మనం అది ఇది అనుకుంటూ ఉంటారు, కానీ అది మళ్ళీ అటు తిరిగి అది అన్వేష్ గారి లాగా అవ్వచ్చు. అన్వేష్ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇట్లా పోయి మళ్ళీ వచ్చింది, అలాగే అవ్వచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ అలా జరగడానికి. సో ఈవిడ అకౌంట్ కూడా మళ్ళీ ఏదో ఒక రోజు వస్తుంది, ఆవిడ రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు మేబీ అప్పుడు ఇంకా ఎక్కువ వస్తారేమో ఆవిడకి. సో అశ్వాని అకౌంట్ మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పి ఇంకా ఎక్కువగా యాక్టివేట్ అయ్యి పీపుల్ అందరూ కూడా వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ కొట్టేస్తారేమో విపరీతంగా. సో ఇప్పుడు 25,000 ఉన్నది కాస్త 50,000 అవ్వచ్చు, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. సో ఇట్లాగా అదొకటైతే ఉంది పంచాయతీ. అయితే ఇక్కడ విష్ణుప్రియ మీద ఏంటంటే ఏఎస్ఎఫ్ వాళ్ళు కేసు అయితే పెట్టారనమాట. ఏమనంటే ఇంకా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తోంది, సమాజాన్ని పెడదోవ పట్టిస్తోంది, యువతను నాశనం చేస్తున్నారు, అది ఇదని చెప్పి వాళ్ళు ఒక కేసు అయితే ఫైల్ చేశారనమాట. సో ఆమె అకౌంట్ని కూడా సస్పెండ్ చేయాలి, బ్యాన్ చేయాలి, అది ఇదని చెప్పి కేసు అయితే పెట్టారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఆ కేసు ఏ రకంగా చెల్లుతుంది అనుకుని వాళ్ళు పెట్టారో నాకు తెలియదు, కానీ దాని గురించి నేను కంప్లీట్ క్లారిటీ ఇస్తా. అసలు ఆ కేసు వల్ల విష్ణుప్రియకి 1% కూడా ఇంపాక్ట్ ఉండదు, ఏమీ ఓడదు, విష్ణుప్రియకి ఏమీ పోయేదేట్లేదు. సో ఎందుకనేది ఒక క్లారిటీ చెప్తా. బేసిక్గా ఇక్కడ విష్ణుప్రియ చేస్తోంది అవుట్ రైట్ ఏమంటారు, ఎట్లా చెప్పాలి మీకు, అవుట్ రైట్ నీలి చిత్రాలు కాదు, అవుట్ రైట్ నగ్న ప్రదర్శనలు కాదు. ఓకే, సో కేవలం ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఎక్స్పోజింగ్, లైక్ సినిమాల్లో ఎలాగైతే ఎక్స్పోజింగ్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా అదే ఎక్స్పోజింగ్ అనేది ఉంటుంది. కాకపోతే దానికోసం సబ్స్క్రిప్షన్ పెట్టారు. విష్ణుప్రియ ఎక్స్పోజ్ చేస్తే చూడాలనుకున్నవాడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. సో అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ ఏమీ డైరెక్ట్గా నీలి చిత్రాలు బూతు బొమ్మలు ఏమి ఉండవాడ. అది మీరు అనుకుంటుండొచ్చు నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసాను, లేదు నాకు తెలియదు, కానీ ఇది ప్యూర్లీ నా అనాలిసిస్. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ కొన్ని ఫోటోలు బయటకు విజిబుల్ అయ్యేలా పెట్టింది, ఇక కొన్ని ఏమో బ్లర్డ్గా కనబడుతూ ఉన్నాయి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నప్పుడు. సో అలా చూపిస్తోంది తప్పిస్తే మనకేమీ ఏది కూడా క్లియర్గా లేదు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ని ఫోటోలు ఎన్ని రీల్స్ ఎన్ని పోస్టులు ఆవిడ పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు మాత్రమే పెడతారు. అది ఎవరైనా సరే, విష్ణుప్రియనే కాదు, ఇంకా వేరే వాళ్ళు తెలుగులో చాలామంది ఇట్లా సబ్స్క్రిప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కూడా ఇంతే చేస్తారు. సబ్స్క్రిప్షన్ అంటే దాని అర్థం ఏమి మొత్తం ఇప్పి చూపించారు ఎక్కడా కూడా, అది ఎవరైనా సరే అది జరగని పని. ఓకే, నగ్న ప్రదర్శన కాదు, కేవలం ఎక్స్పోజింగ్ అనేది ఉంటుంది, కొంచెం డోసు పెరుగుతుంది అంతే. జనరల్గా చాలామంది అమ్మాయిలు బికినీలు వేసుకొని కూడా పోస్టులు పెడుతుంటారు, రైట్. సో అది నార్మల్గా పోస్టులు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదే ఇప్పుడు మీకు సబ్స్క్రిప్షన్లో పెడితే స్పెషల్ కాంటెంట్ అంతే, అంతకుమించి ఇంకేట్ లేదనమాట. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏది కూడా అది బూత్ కాదు. ఓకే, ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది, అది చేయడం అయితే తప్పు కాదు. ఎందుకంటే బేసిక్గా సుప్రీంకోర్టు పార్న్ గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. యాక్చువల్గా ఈ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, నీలి చిత్రాల వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బ్లాక్ చేయాలి, బ్యాన్ చేయాలి కంప్లీట్గా అని చెప్పి ఎప్పుడో సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు దానికి ఇచ్చిన తీర్పు ఏంటంటే వాటిని బ్యాన్ చేయడం కుదరదు పూర్తి స్థాయిలో. సో ఒక పర్సన్ ఒక అబ్బాయి తన రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని
ఆ నీలి చిత్రాల వెబ్సైట్లోకి వెళ్ళి నీలి చిత్రాలు చూడడాన్ని మనం ఆపలేము అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. సో అది ఎలాగైతే ప్రైవేట్ స్పేసో ఇది కూడా అలాగే ప్రైవేట్ స్పేస్, ఇది కూడా ప్రైవేట్ కాంటెంట్. ఎవరికి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వెళ్తుంది ఆ కాంటెంట్, లేదంటే వెళ్ళదు, కనబడదు ఎవరికి కూడా. సో అది పాయింట్. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈ కేసు సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒక చిన్న కేసు వేసి ఇంకా సాధించాం ఇంకా విష్ణుప్రియ విషయంలో అది ఇది అనుకుంటున్నారు. అండ్ ఇంకా చాలామందికి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఎవరు అండ్ వీళ్ళ మీద కేసు పడింది, నెక్స్ట్ ఇంకొకరి మీద పడతా, నెక్స్ట్ ఇంకొకరి మీద పడతా, మొత్తం అంతా ఆగిపోద్ది. ఎక్కడ ఆగిపోద్ది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 1900 ఉండేది ఈ రచ్చంతా మొదలవక ముందు 3300 ఉన్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళని డబల్ చేశారు మీరు ఆల్మోస్ట్ ఎంటైర్ కాంట్రవర్సీతో. జరగకపోయి ఉంటే ఆ 1900లోనే ఉండేము, అదైతే పక్కాగా చెప్పొచ్చు. సో పాయింట్ ఏంటి అంటే దీన్ని ఎవరు ఆపలేరు. ఇంకా మీరు దాన్ని పెంచారు, ఇంకా దాన్ని ఆపకపోవడం సరికదు. ఎంటైర్ కాంట్రవర్సీ ఎవరైతే చేశారో బయట ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎవరైతే చేశారో వాళ్ళందరూ కలిసి చేసింది ఏందయ్యా అంటే ఇంకో 1400 ఫాలోవర్స్ని పెంచడం విష్ణుప్రియకి. సో అది జరగని పని. కోర్టులోని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా ఏమీ కాదు. అక్కడ మహా అయితే ఆ కాంటెంట్లో ఆవిడ ఏం పెట్టిందో చూస్తారు. అది ఇన్స్టాగ్రామ్ నామ్స్కి ఓకే అనుకున్నట్టయితే పోలీసులు కూడా ఏమీ చేయరాడ, ఏమీ చేయరు. అంతే సింపుల్. ఇంక అక్కడ ఏమీ ఉండదబ్బా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ బికినీలో పోస్ట్ పెడితే అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా అగెయిన్స్ట్ ఇన్స్టాగ్రామ్ కాదు. దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. సో ఇంకా అంతకంటే ఎవరైతే దిగరు కదా కిందకి, అంతే సింపుల్. సో ఇంకా ఆవిడకి ఏం ఎఫెక్ట్ పడుతుంది ఆ కేసు పడినంత మాత్రాన? ఏదో సాధించాం అది ఇది అనుకుంటే ఏం ఉండదు, దానివల్ల ఒరిగేది ఏమి ఉండదు అది. సో అలాగని పీపుల్ని మాన్పించలేరు కూడా మీరు. ఎందుకంటే మీరు మాన్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అంటే పీపుల్ సబ్స్క్రిప్షన్స్ నుంచి వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా కొంతమంది యాడ్ అవుతున్నారు. అది జరుగుతుంది అక్కడ. ఇంకొకటి సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు, సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు. ఏంది 3300 మంది సమాజమా? ఇది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఇంకా 3300 మంది, ఇంకెవ్వరు లేరు. ఇంకా అలాగే మాట్లాడుతున్నారు తెలుసా చాలామంది. 3300 మంది అయ్యా, ఇంకా అదే సమాజం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తాం ఇంకా ఆ 3300 మంది. ఇప్పుడు ఇంకేస్ జనరల్గా లెక్కేసుకుంటే తెలుగు రాష్ట్రాల జనాభా 10 కోట్ల పైనే ఉంటుంది. 10% అంటే 1 కోటి మంది, పోనీ 1% అంటే 10 లక్షల మంది, పోనీ 0.1% అంటే 1,00,000 మంది, పోనీ 0.001% అంటే 0.01% అన్నట్టయితే 10,000 మంది, 0.001% అంటే 1000 మంది, అంటే 0.003% పీపుల్ని చూస్తున్న దానికి సమాజం మొత్తం పాడైపోయింది, మొత్తం భ్రష్టు పట్టిపోయింది అనే ఒక క్యాలిక్యులేషన్ ఏదైతే ఇచ్చారో అది అవుట్ రైట్ లాజిక్ లెస్. అది ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది, ఒక పాయింట్ విన్నాను నేను, చాలా కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు ఈ పాయింట్. అదేంటంటే ఇప్పుడు విష్ణుప్రియకి ఇలాగ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నెలకి 10 లక్షల పైనే వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది దగ్గర దగ్గర. సో ఇంత వస్తుంది కాబట్టి అంటే కటింగ్స్ పోగా ఒక 7 ఎంతో వస్తుంది ఆవిడకి, మొత్తం 10 ఏమి వెళ్ళదు, ఒక 7 ఎంత వెళ్తుంది పోనీ అదైనా సరే వస్తుంది కదా. సో ఇట్లాగా కొంచెం ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తుంటాయి అని చెప్పి ఇప్పుడు విష్ణుప్రియని చూసి రేపు పొద్దున కొంతమంది లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్, అమ్మాయిలు, ఈ 18-19 ఇయర్స్ అమ్మాయిలు వీళ్ళంతా కూడా వచ్చి ఇట్లా ఎక్స్పోజ్ చేసి అన్నీ చేసే అవకాశాలు ఉన్నాయనే పాయింట్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే అది కూడా వాళ్ళ చాయిసే. ఎందుకంటే అది కంప్లీట్గా వాళ్ళు ఒక సెపరేట్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నారు. సో థింగ్ అదే. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు బేసిక్గా అందరు ఎట్లా తయారైపోతున్నారంటే వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పీపుల్ కిందకు వస్తారు. ఎవరు? ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేదంటే ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా చాలామంది మగాళ్ళు ఫాలో కొట్టేదే ఫర్ ద పర్పస్ ఆఫ్ దేర్ బ్యూటీ. వాళ్ళ అందం కోసమే ఫాలో కొడుతుంటారు. వాళ్ళ అందాన్ని ఇంకొంచెం ఎక్కువ చూపిస్తే ఎక్కువ ఫాలో కొడుతుంటారు. అదే మీకు స్పెషల్గా చూపిస్తామంటే ఇట్లా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో ఇక్కడ ఎవ్వరూ కూడా విష్ణుప్రియాన్ని చూసి పాడైపోయేది ఏమీ లేదు. ఎవరికైతే ఆల్రెడీ ఈ స్పేస్లోకి రావాలని ఉంటుందో వాళ్ళకి ఇంకేంటంటే ఎవడు మన గురించి ఏమనుకుంటే మనకెందుకు, మనకి డబ్బులు ముఖ్యం, మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఈ డబ్బులు సర్లే ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనమేమి నేరుగా వెళ్ళి తప్పు చేయట్లేదు కదా. సో ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని సరే ఓకేలే అని చెప్పి ఓకే చెప్తే ఇంట్లో మనం చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మన జీవితం మారుతుంది, మన జీవితం బాగుపడుతుంది అనుకున్న లేడీస్ ఎవరైనా వస్తారు, తప్పే ఉంది. కొంతమంది ఏంటంటే దీనికి వేరే పేర్లు పెట్టారు, లైక్ డిజిటల్ వ్యభిచారం అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టారు. మనం హీరోయిన్స్ చేస్తుంది ఏంటి మరి?
హీరోయిన్లు చేసేది ఏంటి మరి? అక్కడేమి కథ డిమాండ్ చేస్తుందా? కథ ఇప్పుకొని తిరగమని చెప్తుందా? ఎప్పుడు చెప్పదే. స్పెషల్ సాంగులు ఉంటాయి, లేదంటే హీరోయిన్తోనే పాటలు ఉంటాయి. ఆ పాటల్లో కూడా విపరీతమైన ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఆ పాటకు అవసరమా? అది లేదు. బట్ హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేస్తే పీపుల్కి ఇష్టపడతారు, చూస్తారు. మాస్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకేమో వాళ్ళు వచ్చేదే హీరోయిన్ కోసం, గ్లామర్ కోసం, అందాల కోసం, వాటి కోసం వస్తుంటారు. సో హీరోయిన్స్ చేస్తుంది అదే అన్నప్పుడు వీళ్ళు చేస్తే తప్పేంటి? వాళ్ళకి ఆ పేర్లు లేనప్పుడు వీళ్ళకి ఎందుకు ఉండదు? వీళ్ళకి ఎందుకు పెట్టాలి ఆ పేర్లు? వీళ్ళకి పెట్టకపోతే వాళ్ళకి పెట్టద్దు. వీళ్ళకి పెట్టాలనుకుంటే వాళ్ళకి పెట్టాలి. సో ఇది కరెక్ట్ కాదు. సో ఈ ఈ హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేయడం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళేమి ఇట్లా సబ్స్క్రిప్షన్ పెట్టట్లేదు కదా, డబ్బులు తీసుకుంటున్నారు కదా. అది కాన్సెప్ట్ అదే, వాళ్ళు చేస్తోంది అదే. నేను ఎక్స్పోజ్ చేయాలంటే కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్, లిప్ కిస్సులు పెట్టాలంటే ఎక్కువ రెమ్యునరేషన్. ఇదంతా జరుగుతుంది. ఎవడు తెలియని విషయాలు ఎవరికైనా, చిన్నపిల్లలు మనం అందరం కూడా, మనకు అందరూ తెలుసు కదా. సో మనం అందరం కూడా ఈ ఈ భ్రమలోంచి కొంచెం బయటకు వస్తే బాగుంటుంది. అంటే పర్టికులర్గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టద్దు అంటాను నేను, అంతే. ఇప్పుడు విష్ణుప్రియాని ఇష్టపడేటోళ్ళు విష్ణుప్రియాని స్పెషల్గా చూడాలనుకుంటున్నవాడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. మనకేటిపోయింది? మనం ఎందుకు అంత గింజేసుకోవాలి? మనం ఎందుకు అంత ఇదైపోవాలి? మనం వద్దు, అవసరం ఏముంది? దేర్ ఇస్ నో నెససరీ విత్ దట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే ప్రపంచం ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటుంది, అంతే, అయిపోయింది. మనం నిజంగా జరుగుతున్న తప్పుల మీద కూడా ఇంత పోరాడం. మనం నిజంగా ఇప్పుడు ఏదైతే విష్ణుప్రియ గురించి ఇంత చాటభారతం అంత ఇష్యూ నడుస్తుందో బయట, నిజంగా జరుగుతున్న ఇష్యూల గురించి కూడా ఇంత మాట్లాడలేము మనం. కలకత్తాలో ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసినప్పుడు మన 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 తెలుగు రాష్ట్రాల్లో మా అయితే కొవ్వొత్తులు పట్టుకొని మార్పులు చేశారు, అవన్నీ కూడా అంతే. తర్వాత ఏం చేశారు? ఇక్కడ ఏమైనా కేసులు ఫైల్ అయ్యాయా? ఇక్కడ ప్రత్యేకంగా సిబిఐ ఇట్లా ఎంక్వైరీలు జరగాలి, మన సైడ్ నుంచి కూడా ప్రతి స్టేట్, భారతదేశం అంతా కూడా దీని గురించి ఎంక్వైరీలు చేయాలని ఏమైనా మాట్లాడారా? లేదు. మనం ఎందుకు అశ్వాని గురించి మాట్లాడుకోవాలి? ఆవిడ మన క్రియేటరే కాదా, కానీ మనం మాట్లాడుకుంటాం దాని గురించి. ఎందుకంటే మనకు అంతే, మనకు అన్నీ కావాలి, మనకి పనికొచ్చేవి తప్ప. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏంటో చూడట్లా. హైదరాబాద్లోనేమో హైడ్రా పరిస్థితి మాట్లాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్లోనేమో అమరావతి కోసం మాట్లాడుకోవాలి, అలాగే జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని బేసిక్ కామన్ ఇష్యూస్ జరుగుతున్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. అవన్నీ ఉన్నాయి, అవన్నీ రియల్ ఇష్యూస్ అనమాట, రియల్ క్రైమ్స్, అవన్నీ కూడా నేరాలు. అవన్నీ కూడా అంటే మన దగ్గర జరుగుతున్న చాలా నేరాల గురించి చెప్తున్నాను నేను. సో అలా జరుగుతున్న నేరాల గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. వాటి గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితులు మనం మార్చవచ్చు. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు మనం ఫస్ట్ మారిస్తే తర్వాత భారతదేశం మారుద్దో లేదు తర్వాత విషయం. నేను అనేది ఏంటంటే ఇది చాలా అన్నెసెసరీ ఇష్యూ. దీని మీద ఎక్కువ పంచాయతీలు, ఎక్కువ డిస్కషన్లు, ఎక్కువ ప్రొలాంగులు అన్నీ జరుగుతున్నాయి అనమాట. అది ఏమంటే ఏం చెప్తాం మరి ఇంకా. సో ఎక్కువ ఇలా అన్నెసెసరీ వాటన్నిటికీ కూడా అటెన్షన్ ఇచ్చి లైఫ్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని వేస్ట్ చేసుకొని ప్రతి నిమిషం విలువైందే, ప్రతి సెకండ్ విలువైంది. ఎందుకంటే గడిచిపోయిన క్షణం కానీ గడిచిపోయిన నిమిషం కానీ మళ్ళీ రాదు, అర్థమైందా? సో ఉన్నన్ని రోజులు కూడా సంతోషంగా గడపండి, నెగిటివిటీని నింపేసుకోకండి బ్రెయిన్లో, ప్రశాంతంగా ఉండండి, బీ పీస్ఫుల్, బీ ప్లెజెంట్, బీ హ్యాపీ. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి, మీ గురించి ఆలోచించుకోండి, ఎక్కువ టైం వాటి గురించి స్పెండ్ చేయండి. లైక్ ఎట్లా అంటే కొంచెం బెటర్గా థింక్ చేసుకోండి, బాగుంటుంది మొత్తం లైఫ్. అది బెస్ట్ ఆప్షన్ కదా. అది మాని ఏదేదో చేస్తారు ఎందుకయ్యా ఇవన్నీ. విష్ణుప్రియ గురించి ఆలోచించేంత టైం ఏదైతే కేటాయించారో ఆ టైంని బేసిక్గా కొంచెం ప్రొడక్టివ్గా వాడండి ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల మీకు మారేది ఏమీ లేదు. విష్ణుప్రియకు వస్తాయా పోతాయా అది మీకు అనవసరం, మనకు అనవసరం, నాకు అనవసరం, మీకు అనవసరం, ఎవ్వరికి అవసరం లేదు. విష్ణుప్రియకు వచ్చినా రాకపోయినా మనకు మారిపోయేది ఏంట్లేదు. మనకేం మారుతుంది అనే దాని గురించి మనం ఆలోచించుకొని దాని గురించి టైం కేటాయించుకుంటే బెటర్ కదా. అది నేను చెప్పేది. ఓకే, సో యూజ్ యువర్ టైం ప్రొడక్టివ్లీ. విలువైన సమయం వివేకంతో ఆలోచించండి, ఆలోచించి టైంని కేటాయించండి, అంతే. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. సో ఏమీ మారిపోదు కేసులు పడినంత మాత్రాన. నథింగ్ గోన హ్యాపెన్, నథింగ్ గోన చేంజ్, ఏమీ అవ్వదు. ఓకే, సుప్రీంకోర్టు ఈవెన్ పోర్న్ సైట్లకే ఏమీ లేదని చెప్పింది. ఈడ ఏంది ఇక్కడ ఏం ఉండదు ఈడ. సో నథింగ్. ఓకే,
సో అది గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు వెదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.